అలెక్యం తీసుకొద్దాంరా. అమ్మా అలేఖ్య, నీకేం కాలేదు కదమ్మా? నేను తాళిని తీయబోయాను, ఇంతలో చెట్టు చుట్టూ మంటలమ్మా, చెట్టు మీద పిడుగు, తాళి బూడిదైపోయింది. ఆ తాళి పోతే పోయింది. ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన తాళిబొట్లు ఉన్నాయి కదా, అందులోంచి ఒక తాళిని తీసుకో, అది కట్టించుకో, ఏం పర్వాలేదు. ఏదైతే ఏముంది, నీ మెడలోకి తాళి రావడం ముఖ్యం, అంతే కదా? మీ అమ్మ చెప్పినట్టు చెయ్యి. ప్రకృతి హెచ్చరిస్తున్నా, నీకు బుద్ధి రావడం లేదా రుద్రాణి? వాతావరణం 2 రోజులుగా మబ్బుగా ఉంది, అందుకే ఉరుములొచ్చాయి, పిడుగులు పడ్డాయి. మీరనవసరంగా ఏదేదో ఊహించుకోకండి. నువ్వు రామ్మా. కూర్చోమ్మా. అవని మెడలో నుంచి ఇంకా తాళి తీలేదా? పిడుగు పడిందన్న కంగారులో ఆగిపోయారు. ఇప్పుడు తీస్తారులే అలెఖ్య. ఇప్పటికీ నేనిచ్చిన మాటకే కట్టుబడున్నాను. నా బావతో నువ్వే తాళి కట్టించుకో, నేను తాళి తీయించుకుంటాను. బావా, అది కాదవని. ఇంకేం ఆలోచించుకో. మనం 100 ఏళ్ల బంధం అనుకున్నాం, దైవం మాత్రం ఇంతే నిర్ణయించింది. చిన్నప్పుడే అలేఖ్య నీతో తాళి కట్టించుకుంది కదా, అందుకే. వద్దు శ్రీకర్ గారు, మీరు అవని మెడలో నుంచి తాళి తీయద్దు. అవనియే శ్రీకర్ గారికి సరైన భార్య. నేను అలాంటి స్థానానికి అర్హురాల్ని కాను అని ప్రకృతి చెప్పిందన్నది నిజం. రాముడి పక్కన సీతే ఉండాలి, మరో ఆడది ఉండకూడదు అని ఆ దేవుడే స్వయంగా చెప్పినట్టు అనిపించింది. అలేఖ్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? అన్ని గండాలు దాటిపోయాయి అనుకుంటే నువ్వేంటిలా మాట్లాడుతున్నావు? అంత సెంటిమెంటల్ గా నువ్వు ఆలోచించాల్సిన అవసరమేం లేదు. ఇలాంటి మంచి అవకాశాన్ని నువ్వు వదులుకోకు. ఇలాంటి అద్భుతమైన అవకాశాలు
మళ్ళీ మళ్ళీ రావాలేక్యా? నోరు మూయండి. ఇవి అలేఖ్య అంటున్న మాటలు కావు. అలేఖ్యతో ఆ అమ్మవారు అనిపిస్తున్న మాటలని నాకనిపిస్తోంది. ఏమైందే నీకు? చివరి నిమిషంలో ఎందుకు ఇలా చేసుకుంటున్నావు? శ్రీకర్తో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని లేదా నీకు? నూరేళ్లు సంతోషంగా ఉండాలంటే శ్రీకర్ గారు నూరేళ్లు క్షేమంగా బ్రతికి ఉండాలి కదమ్మా. నేనెందుకు అలాంటి మాట అన్నానా అని మీ అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది కదా.